ఎగ్ ఫ్రై అంటారా, ఎగ్ బుర్జీ అంటారా, ఏదైనా అనొచ్చు కానీ ఈ స్టైల్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక 6 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసి కొద్దిగా ఉప్పు వేసి మగ్గించండి. మగ్గే లోపల ఎగ్స్ బ్రేక్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని ఆనియన్స్ ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత బ్రేక్ చేసుకున్న ఎగ్స్ అన్నీ వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఇలా కలుపుతూ ఉడికించుకోండి. కొద్దిగా ఉడికిన తర్వాత పసుపు, కారము, కొద్దిగా ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మంచిగా కలిసేలాగా కలుపుతూ ఈ విధంగా మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకోండి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం కరివేపాకు చల్లేసి ఒక 2 నిమిషాలు అయితే మంచిగా మగ్గించుకోండి. మిరియాల పొడి చల్లడం వల్ల నీసు వాసన రాకుండా ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.